నివాసాన్ని అంటే దేవుని మందిరానికి రాకుండా ఆలక్ష్యం చేశారు చాలా మంది. పితరులు ఏం చేశారు తెలుసా? దేవుని మందిరానికి రాకుండా, దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఆలక్ష్యం చేశారు. చాలా మంది మందిరాలకి రారు. చాలా మంది అఫ్ కోర్స్ ఒకళ్ళు కుదరవచ్చు, కుదరకపోవచ్చు, నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. పితరుల గురించి హిజ్కియా చెప్తున్నాడు, దేవుని మందిరాన్ని అలక్ష్యము చేశారు కాబట్టి మరి వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ద్వారాలు మూసేశారంట. దేవుని మందిరంలో పరిచర్య జరగకుండా వాళ్ళు ఏం చేశారు? డోర్స్ క్లోజ్ చేశారు. దేవుని మందిరము ఎప్పుడు ఓపెన్గా ఉండాలి, అక్కడ అనేక మంది వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఏం చేశారంట? దేవుని మందిరాన్ని మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలము ఇశ్రాయేలు దేవునికి దూపము వేయక దహన బలులు నర్పింపగా ఉండేది. అందుచేత యెహోవా యూదా వారి మీద యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకు ఆస్పదముగా చేసెను. చూడండి, ఈరోజు భయం వస్తుందంటే, భీతి కలుగుతుందంటే, బెదిరిపోతున్నామంటే దీనికి కారణాలు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయటము, దేవుని యొక్క సన్నిధిని మనం కనబడకపోవటము, దేవునికి దూరంగా ఉండటం. దేవుని మందిరాలు తలుపు వేసాడంటే మన దేహంలో దేవునికి స్థానం లేకుండా చేస్తున్నాం. అంటే అన్నిటికన్నా విలువైనది మందిరం ఏదంటే నీ దేహమే దేవుని. ఈ దేహములో దేవునికి స్థానం లేదు, డోర్స్ వేసేసారు చాలా మంది. పితరులు అలాగే చేశారు. ప్రార్థన చేసేవాళ్ళమే మనం. దేవునికి స్థానం ఉందా మన హృదయంలో అంటే? అనేకమైనవి మన హృదయంలోకి వచ్చి కూర్చున్నాయి. అనేకమైనవి మన హృదయంలోకి వచ్చేసాయన్నీ కూడా. ఈరోజు ఏం చేయాలంటే, నీ హృదయంలో ఉన్న మస్ట్ నీ దేవాలయాన్ని నీవు శుభ్రం చేయాలి. మొట్టమొదటిగా ఈ దేవాలయాన్ని తెరవాలి. మొదటిగా నీ హృదయం అనే తలుపు తెరవాలి. ప్రభు ఏం చేస్తున్నాడు? బయట ఉండి నాక్ చేస్తున్నాడు, డోర్ నాక్ చేస్తున్నాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచిచున్నాను. ఒకసారి చూడమా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం అనుకోండి, 3వ అధ్యాయము వచ్చిన చూడు. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి దేవుడు కొడుతూ ఉన్నాడు. తలుపు తీస్తున్నామంటే ఆయన దగ్గర భోజనం చేస్తున్నాడు. చూడండి 20వ వచనం, 3వ అధ్యాయము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. చాలా వినండి, హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ మందిరము మన దేహము, మన దేవాలయం. ఈ మందిరాన్ని మనం పాడు చేసే ఎంతకాలం చాలా మంది సిగరెట్తో, స్మోకింగ్తో, డ్రింకింగ్తో వదిలిన వార్తలు చూస్తుంటే, ఎప్పుడూ లేదు తెలంగాణలో అనేక మంది మందు బావులు వచ్చారంట, పట్టుకున్నారంట. విస్తారంగా మందు విక్రయం జరిగిందంట. ఎంతమందిని తాగుబోతులు పట్టుకున్నారు అని పేపర్లో, టీవీలో చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రేషన్, మందు తాగటం, స్మోక్ చేయటం, ఇవన్నీ దేహంలోకి బంధించి దేహాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అపవిత్రపరిచాన్ని పాడు చేయాలి. దేవుని మందిరాన్ని ఎవడు పాడు చేస్తాడు? దేవుడు వాడిని పాడు చేస్తాడు ఉంది బైబిల్లో. కాబట్టి ఈ దేహంలోనికి, ఈ దేవాలయంలోకి ఏదైతే పాపం ఉందో ఈ పాపాన్ని బయటకు తీసివేయాలి. ముందు తలుపు తెరవాలి. తలుపు తెరిచిన తర్వాత లోపల ఉన్నటువంటి మస్టును, కుళ్ళును మొత్తాన్ని ఏం చేయాలంట? నిషిద్ధమైన దాన్ని బయటకు లాగేసి శుభ్రపరచాలి. ఇలా చేస్తే దేవునికి ఇష్టం. దేవుని మందిరం కట్టాలని దావీదు ఎంత ఆశపడ్డాడో అదే రీతిగా మనం కూడా ఇక్కడ ఈ మందిరాన్ని బాగు చేసి హిజ్కియాలాగా మస్టును, కుళ్ళును బయట తీసేస్తే దేవుడు బహుఘనంగా ఆశీర్వదిస్తాడు. అలక్ష్యం చేశారు చాలా మంది, దేహాన్ని మూసివేశారు. దేవునికి పనులకి తలుపులు క్లోజ్ చేశారు, ప్రార్థనకి తలుపులు క్లోజ్ చేశారు. మోకరించి ఎంతకాలం అవుతుందో. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు మీరు? నేను ఒక విషయం చెప్తానండి, ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి కొద్దిసేపు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. ఎంత ప్రశాంతంగానో, ఎంత నెమ్మదిగా ఉండదు తెలుసు మీకు. ఏ కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యం వచ్చేస్తుంది. ప్రార్థన గదిలోంచి బయటకు వస్తే మీకు ఎలాంటి చెడ్డ న్యూస్ ఉన్నా బెదిరిపోరు మీరు. ఇక్కడ చూడండి, భీతిని దేవుడు కోపించి మీరు కన్నులారు చూచునుగా వారికి ఆయన భీతిని, విస్మయమును, నిందను ఆస్పదము చేశాను. భీతిని, భయాన్ని మీరు పొందుతున్నారంటే కారణం నీ హృదయం అనే దేవాలయంలో దేవుడు లేడు. అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని రోజు బయటికి పంపించేయాలి. ఈ న్యూ ఇయర్లో మనం తీసుకున్న తీర్మానం ఏంటంటే హిజ్కియా వల్లే దేవుని మందిరాన్ని బాగు చేద్దాం. ఈరోజు దేవుని మందిరం అంటే ఏది? దేవుని మందిరం అంటే ఏది? మన దేహమే దేవుని యొక్క మందిరము, ఆలయము. కాబట్టి ఇందులో ఉన్నది దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో దానిని మనం ఈరోజు బాగు చేయటం. ఎలా బాగు చేయాలి? యాసిడ్ వేసి బాగు చేద్దామా, లేదా లిక్విడ్ పోద్దామా? అన్నిటికీ ఒకటే మందు ఏంటి చెప్పండి? హృదయము బాగుపడాలంటే అన్నిటికీ ఒకటే మందు ఏంటి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని
పవిత్రులుగా చేయాలి. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు ఏం చేస్తాడంట, వాటన్నిటి నుండి నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన అతిక్రమములన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి యేసు రక్తము చేత లోపల ఉన్నటువంటి ఏ యాసిడ్లు పనిచేయవు దాని కింద, ఏ వైరస్లు పనిచేయవు దాని కింద. అంత పవర్ఫుల్ దేవుని యొక్క రక్తం. ఆ రక్తాన్ని విశ్వాసం ద్వారా స్వీకరించి మనం ఏం చేయాలి తెలుసా, లోపల ఉన్నటువంటి కల్మషమైన దాన్ని, నిషిద్ధమైన దాన్ని బయటకు పంపివేయాలి, సిద్ధపరచుకోవాలి. ఇలాగ చేస్తే గనక ఈ సంవత్సరం అంతా మొట్టమొదటిగా మీరు పరిశుద్ధపరచబడితే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది తెలుసా, దేవుని కోసము. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ మైండ్లో ఈ హృదయంలో అన్ని మిక్స్ చేయబకండి. దేవుని కోసం ప్రత్యేకంగా గది పెట్టేసేయండి. ఒక గ్లాసులో వాటర్ పోస్తే మరలా ఈ వాటర్ పోస్తే పొంగిపోతుంది, అది ఉంటుంది ముందులో. కాబట్టి ఒక గ్లాసు వాటర్ ఫుల్ అయితే మళ్ళీ పోయడానికి కుదరదు. లోపల పాపము లోకమంతా ఫిల్ అయిపోతే దేవుని వచ్చి ఉండడానికి అవకాశం. కాబట్టి ఏం చేయాలి, ఈ గ్లాసును ఎంప్టీ చేయాలి, ఖాళీ చేయాలి. ఎప్పుడైతే మనం గ్లాసును ఖాళీ చేస్తామో అప్పుడే దేవుని సన్నిధి మనలో ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి కుళ్ళు మస్ట్ అంతా ఏం చేద్దాం, తీసివేయాలి. 11వ వచనం కూడా చూడండి ఒకసారి. నా కుమారులారా, తన పరిచారకుల ఎండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుచుంటకు యెహోవా మిమ్మును ఏర్పరచు కొన్ని కనుక మీరేం చేయొద్దంట, అశ్రద్ధ చేయవద్దు. మీరు అశ్రద్ధ చేయవద్దు. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? అశ్రద్ధ చేయదు. ఏం చేయకూడదంట, దేవుని పరిచర్య చేయడానికి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి పాటలు ఇస్తే పాటలు పాడండి, పరిచర్య చేస్తే పరిచర్య చేయండి, సహకరిస్తే సహకరించండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క పరిచర్య. ఏ పరిచర్య చేయాలన్నా మీరు మాత్రం అశ్రద్ధ మాత్రము చేయవద్దు. వెళితే నువ్వు వెళ్ళు, లేదా వెళ్ళే వాళ్ళని బలపరచాలి. వెళ్ళు లేదా పంపు. మిషనరీస్ బాగా చెప్తారు, వీలైతే నువ్వు పరిచర్య కోసం నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళు. నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని బలపరిచి పంపించు. ఇదే మాట, వెళ్ళాలి లేదా పంపాలి. ఏది చేయకుండా ఉంటే ఎందుకు పనికిరావు మనం. కాబట్టి ప్రభువు పరిచర్యలు అశ్రద్ధ చేయకుండా మనం ఈ నూతన సంవత్సరంలో ముందుకెళ్తాం. తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 15 వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, కొత్తవైను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని పరిచర్య మాకు అనుగ్రహించను. చాలు. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనా క్రీస్తునందున్న యెడల. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అందరూ క్రీస్తునందు ఉన్నారా లేదా? ఉంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నారు, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఉంటే ఏం చేయాలంట? నూతన సృష్టి, న్యూ క్రియేషన్, నూతనమైన సృష్టి. ఎప్పుడు? క్రీస్తునందు వచ్చిన తర్వాత నూతన సృష్టి. పాతలు ఏమైపోయినాయి? గతించిన. ఇదిగో కొత్త వాయన. పాతవి గతించిపోయి కొత్త వాటిని మనం ఏం చేయాలి? స్థిరపరచాలి. క్రీస్తునందు నీ ఉంటే గనక పాత హృదయాన్ని కడిగివేసి నూతన హృదయంగా మార్చి సమస్తం ఏమైపోవాలి? ఇప్పుడు నీ మాట మారాలి, నీ చేతలు మారాలి, నీ చూపులు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ భాష మారాలి. న్యూ క్రియేషన్ మనం కనపడాలి దేవుని బిడ్డలుగా ఉన్నట్టు. పాత మనిషిగా ఇంకా మొదటి రోజు ఎన్నో చెప్పుకుంటాం, కానీ 4 రోజులు పోతే ఏముండవు అట్లాంటిది. అవును కదా? 4 రోజులకంతా మావులే. నేనేమంటానంటే ఈ 10 రోజులు లేదా ఒక నెల మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ రోజు ఏం తీర్మానం చేసుకుని దాన్ని ఫాలో అవుతున్న ఒక నెల రోజులు మిగతా నెలలన్నీ కూడా అదే చేస్తారు. మీరు ఏముందిలేని లైట్ తీసుకుంటే మీరు ఏది కూడా చేయలేరు. కాబట్టి రాత్రి ఒక అధ్యాయం చదివాం కదా, ఓకే, రాత్రి అంటే ఈరోజు అయిపోయి రేపు లేదా సాయంకాలం మీరు ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. చేస్తారు చేయరా? కుదరలేదు, పిల్లలతో పనులతో కుదరలేదు, అంట్లు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, టీవీ చూసుకోవాలి, కాసేపు అన్నం తినాలి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఈ సమస్యలన్నీ దేవునికి అడ్డు రాకూడదు. ఏదైనా దేవుని పని చేసిన తర్వాత మిగతా
ఎప్పుడైతే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో అప్పుడు మీరు విశ్వాసంలో ఎదుగుతున్నట్టు. ప్రయారిటీ మీరు ఇవ్వకపోతే విశ్వాసంలో ఎదుగుతున్నట్టు. కానీ ఏది ఏమైనా బైబిల్ చదవండి, కంటిన్యూ చేయండి. ఒక 1 month కంటిన్యూ చదవండి. మీరు ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఫస్ట్ రోజు కష్టంగా ఉంటుంది, 2 రోజులు కష్టంగా ఉంటుంది, 4 రోజులకి ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. 5వ రోజు అలారం కట్టకుండా లేపుతూ ఉంటుంది. ఎందుకని? అలవాటు చేసుకున్నాం మన బాడీకి. నీ బాడీకి నువ్వు ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. మనం ఏంటంటే మంచి ఫుడ్ తింటాం, చైనా వాళ్ళు పనికి మాలిన ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు అది అలవాటు చేసుకున్నారు, అందుకే వాళ్ళు తినగలుగుతారు. మనకి అలవాటు లేదు కాబట్టి మనం తినలేం. అలవాటు ఏదైతే మనం చేస్తామో మన బాడీకి అదే మన మాట వింటది. ఓకే, తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై. చాలు, వినండి. ఇంకొక విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు హిజ్కియా ఎలా చేశాడో అలా చేద్దాం అనుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిఫరెన్స్లు చూసి ముగించేసుకుందాం చేసుకుందాం. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు. ఎప్పుడంట? తగిన సమయం. రైట్ టైం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నువ్వెంత ప్రయాసపడినా ఒక టైంలో అది, నువ్వెంత ప్రయాసపడినా ఇక రాదు అది. ఈ టైంలో నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆధారపడతా ఉండాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఏం చేయాలి మనము? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. బలిష్టమైన చేతి కింద మీరేం చేయాలి? ప్రభువుకు లోబడి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఏదో ప్రార్థన చేశారో మీకు రాలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు ఈ సంవత్సరం నాకు దయచేయాలి, దేవుడు ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. రాత్రి చెప్పుకున్నాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకొని పక్షి రాజుల వల్లే పైకి ఎగురుతారు. నేను ఒక విషయం చెబుతున్నా, దేవుని మీద కనుక మీరు ఆశ పెట్టుకుంటే నీ ఆశ ఎప్పుడూ నిరర్ధకము కానేరదు. అవుతుందా? దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు నష్టపోయాడు అని మీరు ఎక్కడైనా చూసారా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నష్టపోయారు అనే మాట ఎక్కడైనా ఉన్నారా? నూతన బలం పొందుకుంటా. ఈ రోజు నువ్వు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుని కార్యం కోసం ఇంకా రాలేదంటే వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి. తగిన సమయంలో దేవుడు మన అందరినీ కూడా హెచ్చిస్తాడు. రైట్ టైం. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి భూమి మీద జరిగే, ఆకాశం కింద జరిగే ప్రతి దానిలో మీరు చేసే ప్రతి దానికి నవ్వడానికి, ఏడవడానికి, కొట్టుటకు, నాటుటకు, పడగొట్టుటకు, పెళ్లగించుటకు, కట్టుటకు, తర్వాత ప్రేమించుటకు, ద్వేషించుటకు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో. ప్రతిదానికి ఏముందంట? సమయము కలదు. కాబట్టి ప్రతిదానికి సమయం ఉందని ఎరిగి ఈరోజు రాలేదని నిరుత్సాహపడకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా, నా దేవుడు తగిన సమయంలో నాకు ఇస్తాడని ఎదురు చూడండి. ఖచ్చితంగా నీ యొక్క నిరీక్షణ ఎప్పటికీ నిన్ను సిగ్గుపరచుదా? మనకేంటంటే తొందర ఎక్కువ. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ ప్రార్థన చేయగానే జరిగిపోవాలి. చేయకపోతే దేవుడు చేయలేడు, లేదా దేవుడు మంచివాడు కాదు. ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకోకండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మంచివాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు తగిన కాలంలో చేశాడు. అబ్రహాముకు దేవుడు పిలిచాడు, 70 సంవత్సరాలు పిలిచాడు, 100 సంవత్సరాల దాకా పిల్లలు పుట్ల. దేవుడు తెలియదా చేయటం? ఒక పక్కన ముసలుడైపోతున్నాడు అబ్రహాము, పిల్లలు పుట్టట్లేదు, అయ్యో పిల్లలు పుట్టట్లేదు, ముసలుడైపోదు, వీళ్ళకి గాబరా పడుతున్నారు. దేవుడికి తెలియదా ముసలు అవుతున్నాడని? వినండి జాగ్రత్తగా. ఆ దేవుడికి తెలియదా ముసలుడు అవుతున్నాడు, గర్భం తెలీదా? తెలుసు. ఆయనకి ఎన్ని తెలిసినా ఆయన తలుచుకుంటే వృద్ధాప్యంలో కూడా మంచి బిడ్డలను అనుగ్రహించే దేవుడు. ఇచ్చాడా లేదా? అబ్రహాము చాలా విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరిచాడా? విశ్వాసాన్ని పరీక్షించాడు 25 సంవత్సరాలు. ఒక్కొక్కసారి నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, లాంగ్ టైం. ఇలాంటి టైంలో మీరు దిగులు పడొద్దు, చింతపడొద్దు, భయపడొద్దు. ప్రభువు మీద ఆనుకోండి, ప్రభు వైపు చూడండి. తగిన సమయం వచ్చేంత వరకు ఏం చేయాలంటే మనం వెయిట్ చేయాలి. తగిన సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకొని పక్షిరాజుల పైకి. పక్షిరాజు ఎందుకు వెళ్తుందో పైకి చెప్పుకున్నాం రాత్రి. పక్షిరాజు ఎలా వెళ్తుందంటే అన్నింటికన్నా పైగా, ఇన్ని సమస్యల కన్నా పైగా వెళ్ళిపోతుంది. ఈ సమస్యలు ఏవి దాన్ని ఏమి కూడా చేయలేవు. ఒక్కసారి నువ్వు స్థిరపరచబడితే ఇంకా నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్క దెబ్బలో ఎగిరిపోతాయి. రైట్ టైం వచ్చేందుకు ఏం చేస్తావు? వెయిట్ అండ్ ప్రే. వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి. ఈరోజు యేసేపు జీవితం కూడా అలాగే చేశాడు దేవుడు. ఎదురు చూశాడు. ఒక్కసారిగా పక్షిరాజులుగా పైకి వెళ్ళిపోయాడు. చిన్న ఉద్యోగం దొరికిందా రాజు దగ్గర? చెప్పండి.
యేసేపు ఉద్యోగం ఏంటి? చిన్న క్లర్క్గా వచ్చాడా? చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, బెస్ట్. యేసేపు ఎదురు చూశాడు, ఏది రాలా. పానదాయకుడి దగ్గర కూడా ఆయన ఏం చేశాడు మర్చిపోయాడు. అలాంటి వ్యక్తి, ఎదురు చూసిన వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి ఈగల్లాగా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టేసి, ఈరోజు మనల్ని కూడా పెడతాడు. తగిన సమయం వరకు ఎదురు చూడండి, వెయిట్ చేయండి. దేవుడు మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నవి రాబో కాలమున సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కానీ. నీ ఫ్యూచర్ దేవునికి తెలుసు కాబట్టి దేవునికి అప్పగించుకొని, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, మీరు దేవుని అడిగి నడవండి ముందుకంతే, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయన మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ప్రతి సంగతిని ఆయన ఖచ్చితంగా మన కోసము సిద్ధింప చేస్తాయి. 20వ కీర్తన 4వ వచనం ఒకసారి. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. దేవుడు ఈరోజు మనకిచ్చే మాట ఏంటంటే, నీ కోరికను, ఇంకోసారి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం. మీరు దేవుని బట్టి మంచి ఆలోచన పెట్టుకోండి. కోరికలంటే గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభు కోసం నేను నిలబడాలి, నా కుటుంబం కోసం నేను నిలబడాలి, నలుగురికి నేను సహాయపడాలి, మంచి మంచి కోరికలు పెట్టుకోండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన మొత్తాన్ని దేవుడు ఏం చేస్తాడో సఫలపరుస్తాడు. కాబట్టి నీ ఆలోచన మంచిదైతే, నీ ఉద్దేశం మంచిదైతే ధైర్యంగా ఉండే దేవుడు నీ ఆలోచన ఖచ్చితంగా సఫలపరుస్తాడు. నిశ్చయంగా ముందుగతి రానే వచ్చిన నీ ఆశ భంగము కానేరదు. ఈ సంవత్సరంలోనైనా మీరు ఆశించిన దొరకాలని ప్రార్థన చేయండి గట్టిగా. మీరు దానికోసం ప్రయాసపడి, రాత్రి చెప్పుకున్న పాడైపోయిన స్థలాన్ని మరలా కట్టాలి, ఎక్కడైతే విడిచిపెట్టావో దాన్ని పట్టుకోండి, మరలా ప్రయాసపడండి, ప్రార్థన చేయండి, పాడైపోయిన వాటిని కట్టండి. దేవుడు మనకు అత్యధికంగా విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి దేనికి భయపడొద్దు. ఈ సంవత్సరంలో జరిగే ప్రతి దానికి దేవుడు తోడుగా ఉన్నాడని ఎరిగి ముందుకు సాగిపోండి. దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఏమవుతాడంట? వర్ధిల్లుతారు. నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తల ఉంచండి, ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధులైన దేవా, స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ గణనామమునకై వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఇంతవరకు నాయన మాకు తోడుగా ఉండి నడిపించారు. నీ బిడ్డలు అనేక మంది రాలేకపోయారు, మరి వారి డ్యూటీలకు కానీ వారి యొక్క వర్క్స్ కానీ వెళ్ళిపోయిండవచ్చు. వారికి నీ కాపుదల దయచేయండి. రాత్రి కాలంలో మరి అనేక మంది మీరు నడిపించి మేము సంతోషంగా సంబరంగా నిన్ను స్తుతించి ఆరాధించిన ఈ సన్నిధిలో కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. మొదటి రోజు, మొదటి సంవత్సరమున, మొదటి దినాన నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించి వారి దేహాలను శుభ్రపరిచి వారిలో ఉన్నటువంటి కల్మషము తొలగించి వారిని శుద్ధి చేసి నీ పరిచయలో వాడబడినట్లుగా మీరు సహాయం చేయండి. నా దేహంలో ఉన్న పాపమును తొలగించి నాయనా నీకు యోగ్యకరంగా ఉన్నట్లుగా నన్ను తీర్చిదిద్దమని, నీ కొరకు వాడబడినట్లుగా ఈ సంవత్సరమైన ఫలించినట్లుగా మీ కృపతో నింపి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, మన కానుక సమర్పించుకున్న దేవునికి తర్వాత ఒక సాంగ్ పాడండి, చివరి ప్రార్థన చేద్దాం. తర్వాత మైక్ ఉందని దగ్గర. Praise Lord. పట్టుకో యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడి
క్లాప్స్ చూడండి ఒకసారి అందరూ. కష్టపడి చిన్నపిల్లలు చక్కగా పాటలు నేర్చుకుని పాడుతున్నారు. ట్రాక్ పెట్టుకుంటున్నారు. లక్కీనా మీ వాడు పెద్దవాడి పేరు లక్కీ. చక్కగా ప్రతి వారం పాటలు పాడతాడు. నీ పేరు రియా. రియా కూడా పాటలు పాడతాడు. చక్కగా పాడతాడు. ఇంకా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. డాన్స్ కూడా ఉందా? ఇప్పుడుందా? ఓకే, అయితే ఇప్పుడే వేస్తారా? ఓకే, సరే. సిస్టర్ మీరు పలహారం పడేటప్పుడు పాట పాడండి. నువ్వు డ్యాన్స్ వేస్తే చివరి ప్రార్థన చేసుకుని ముగించేసుకున్నావు. ఓకేనా? యూత్ డ్యాన్స్ ఏమైనా ఉందమ్మా? యూత్ డ్యాన్స్ ఏమైనా ఉందా? ఓకే, సాంగ్ పెట్టండి మరి.